కవిత పేరు ఉద్దానం మటి మీద. పులో సిందవో దుమ్మలగొండో ఎలుగో జాకరో ఏటో కానుకోలేకపోతున్నావు నాయన. మేక మెడని కొరికేసి రక్తం జల్లేసింది. మా బతుక్కి ఇదేమి గాచారమో ఏటో ఏటేటా ఇదే తంతు నాయన. కాపు గాద్దుమంతే మాకంత సత్తువు లేదు. ఒగిలి కట్టాలు చెప్పుకుంటే తీరుతాయా ఆరుతాయా? ఇన్నోళ్ళకి చెప్పునోళ్ళోకు అంటారు. మాము నేవాటి మేక పిల్లలాటోలిమే అయ్యా, నోరు లేనోలిమి. మా మీద పడి మా పేనాలు తోడెత్తున్న జంతువ కిడ్నీ పెక్కల జబ్బు. తాతల ముత్తాతల కాసి తలొగ్గేసి బలిమిని దానికి బలైపోతున్నోలిమి. జంతువు జాడైతే తెలుస్తుంది గాని దీని జాడ మాత్రం తెలదు నాయన. ఉడుంపొట్టనాయన పట్టుకుంటే వగలదు. అది తరాలుగా మా నడుముకు చుట్టుకొని వగలని కొండ శిలువ. అది నాయన దాని ఏలుబడి, దాని పెద్ద రకం పొగరబోతాను. ఏదో ఇలాగా ఆకు అందక పాక్కు సేందక బతికెత్తాను. ఉన్న కాడికి తిని లేని కాడికి పస్తులుండి నెట్టుకొస్తాను. ఒక్కో పాలి ఆకలితో నకనకలాడుతున్న పిల్ల పిచ్చికిని చూడనేక దేశం దాటెత్తాను నాయన. చెప్పాం కదా నాయన, దాని ఉడుంపొట్టని 7 సంద్రాలు దాటెళ్ళినా వగలదు. పండుగ నేదు, పబ్బం నేదు, పున్నమి నేదు, ఒప్పుడు వెళ్ళిపోచ్చేసి మీదన పడిపోద్దో తెలదు నాయన. తల్లని పిల్లని ముసిలి ముడగని ఏ కొస కనికారం లేదు. పేద రోద అయినోలు కానోలు ఎవలేనా దాని నోటికి సిక్కితే మరి ఆశలు ఒగిలివలసిందే నాయన. మాయిదారి కిడ్నీ పెక్కల జబ్బుకి పచ్చగుండిన ఉద్దానం అధ్వానం అయిపోనది. అధ్వానమైన ఉద్దానంకి రచ్చ రాజ్యమని కొన్నాళ్ళు నమ్మిన వాళ్ళమే నాయన. రాజ్యం కూడా జాడలేని జంతువే అని జ్ఞానమయ్యాక అసిరే నమ్మికి పోదా? ఉద్దానం మటి మీద పుట్టినోడికి ఉద్దం ఏపాటి అని నానుడి. సోత్తనం నాయన సోత్తనం. శివరాఖరికి మామే ఉద్దంలో దిగిపోతాం. ఉద్దానం మటి మీద ఉద్దం చేసినోడికి సావు లేదు.